ఓకే, మోస్ట్ పవర్ఫుల్ రిలేషన్షిప్, అన్నిటికల్లా అతి ముఖ్యమైనది, అది అతి పవర్ఫుల్ అయినది బంధం ఏంటి అంటే మనతో మనకున్న బంధం. దాని తర్వాతే ఎన్ని బంధాలైనా. నా లోపల ఉన్న స్త్రీతత్వము, పురుషతత్వము, పిల్లతత్వము, పేరెంట్ తత్వము, గురు తత్వము, శిష్యతత్వము, ఇన్ని తత్వాలన్నీ కూడా, స్నేహితుల తత్వము, ప్యాషనేట్ ప్రేమతత్వము, ఇవన్నీ ఎన్ని అయితే గుణాలు ఉంటాయో, ఎన్ని అద్భుతమైన ఒక బంధానికి కావాల్సిన ఎన్ని గుణాలు ఉన్నాయో, ఆ గుణాలన్నీ కూడా, పాత్రలన్నీ కూడా నా లోపల ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉన్నాయో ఆటోమేటిక్ గా ఎదురుగున్న బంధాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, తల్లికి పిల్లలకి పడట్లేదు అనుకుందాం, ఏదో సిచ్యువేషన్ ఏదో వచ్చింది, తల్లికి పిల్లలకి పడట్లేదు. ఈ పిల్లల మనసులో తల్లి కనపడాలి, తల్లి మనసులో పిల్లలు కనపడాలి. అప్పటిదాకా భయంకరంగా పీకల్దాకా కొట్టుకున్న వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ బాగైపోతారు. ఎందుకంటే వీళ్ళ మనసులో వాళ్ళు వెలిగారు, వాళ్ళ తత్వం వెలిగింది, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మన లోపల ఆ ప్రతిబింబాన్ని, ఆ తత్వాన్ని మనం చూసుకోలేకపోతామో, కనెక్ట్ అవ్వమో, ఆటోమేటిక్ గా మిగతా ఏవి కూడా మనకు కనెక్ట్ అవ్వవు. సో మనతో అతి పవర్ఫుల్ అయిన బంధం ఏంటి అంటే మనతో మనకున్న బంధము. మనతో మన బంధం ఎంత అద్భుతంగా ఉంది, ఎలా ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే.